నమస్తే అందరికీ. మేము ఎక్కడికి వచ్చినాం అన్నది మీకు అందరు తెలిసింది కదా. మేమైతే నాసాకు వచ్చినాము. ఈ ప్లేస్ని అయితే తప్పకుండా ప్రతి ఒక్కరు చూడాల్సిన ప్లేసు, వయసుతో సంబంధం లేకుండా. నాసానైతే మాకు 4 గంటల దూరంలో హాస్టల్ ఉందన్నమాట. అందుకే రాత్రే వచ్చి ఇప్పటికైతే ఈడికి వచ్చినాం అనమాట, ఒక రూమ్లోకి వెళ్ళి. ఇదైతే ఎంట్రీ అనమాట. లోపలికైతే ఎంట్రీ అయినా ఈడ ఫోటోలు తీసుకుంటున్నారు. కానీ మళ్ళీ అది $60 అని మేము తీసుకోలేగో. ఇదేమో ఆస్ట్రోనాట్. ఇదైతే పెద్ద మూన్ అంటే మూను, చందమామ ఎంత పెద్దగా ఉందో చూడండి. మంచిగా అనిపించింది. చందమామ చేతిలో పట్టుకున్నట్టు ఫోటో తీసుకున్నా కానీ అందుతలేదు నాకైతే. ఈ స్పేస్ సెంటర్లో ఏమేమి ఉంటాయని మేము కూడా ఎక్స్ప్లోర్ చేద్దామనే వచ్చినాం. ప్రతి ఒక్కటేం నాకు తెలియదు, అందులో కొన్ని మట్టుకే నాకు తెలుసు. ఏమన్నా మిస్టేక్లు మాట్లాడుంటే నన్ను క్షమించేసేయండి కొంచెం. అందుకే ముందే చెప్తున్నా, నాకైతే ఇన్ డీటెయిల్గా అన్నట్టు ఏం తెలియదు, ఏవో కొంచెం మటుకే తెలుసు. ఈడ మళ్ళీ కంప్లీట్గా చెప్పాలంటే గైడ్ లేడు. నాకైతే అనిపించింది తప్పనిసరిగా ఈడ గైడ్ ఉండాలని. గైడ్ ఉంటే ఏవి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా అని. ఈడ మాత్రం గైడ్ అయితే పెట్టినట్టున్నారు వీళ్ళు. గిట్లా రాసుంటే మనం చదువుకోవాల్సిందే. ఈమెనైతే ఫస్ట్ ఉమెనట. ఈమెను చూసి మా చిట్టి తల్లి పోతా అంటుంది. మొన్న సునీత విలియం పోయి స్ట్రక్ అయింది కదా. స్ట్రక్ అయినప్పుడు ఆమె ఎట్లా సర్వైవ్ అయింది అనేది వీళ్ళైతే కంప్లీట్గా ఇదైతే మంచిగా అనిపించింది. ఎందుకంటే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిర్రు. వాళ్ళు ఎట్లుంటారు, ఎట్లా సర్వైవ్ అవుతారు, ఎట్లా తింటారు, ఎట్లా వండుకుంటారు, ప్రతి ఒక్కటైతే. ఇదైతే ఒక గంట సేపు అయినట్టుంది. దీన్నే ఎక్కువ టైం స్పెండ్ చేసినాం మేమైతే. ఇది లెంతీ ఉందని నేనైతే కొన్ని క్లిప్స్ మటుకే పెట్టిన. వీళ్ళదేమో మంచిగా అనిపించింది. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిర్రు. మనకి ఏందనేది కంప్లీట్గా అర్థమైంది అనమాట. ఇదైతే పడుకునేది బెడ్ అంట. వాళ్ళకి ఇట్లుంటుంది అంటే బెడ్రూమ్ లాగా. ఇందులోనే పడుకుంటారు. అలా మన సామాన్లు కూడా పెట్టుకోవచ్చు అని మమ్మీ చూపిస్తుంది అనమాట. ఇదైతే వాష్రూమ్ గురించి కూడా ప్రతి ఒక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిర్రు. కానీ ఇదైతే నేనైతే ఒక చిన్న క్లిప్ మట్టుకే పెట్టిన. లోపల ప్రతి ఒక్కటి కవర్ చేయడానికే ట్రై చేసిన. ఇంకోటి వాటర్ గురించి ఇనలేదు ప్రాపర్ కానీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమంటే వీళ్ళైతే పేషెన్స్గా ఓపికతోనైతే ఎక్స్ప్లెయిన్ చేసారు. వాటర్ అయితే డ్రాపుల్లాగా వాళ్ళు కన్జ్యూమ్ చేస్తారంట, తాగుతారంట. ఎందుకంటే గ్రావిటీతోని అని ఇలా కొత్త విషయం తెలుసుకున్నాను నేను. వాళ్ళు యూజ్ చేసినవి ప్రతి ఒక్కటి డ్రెస్సులు కానీ ఇంకా వాళ్ళు ఆడుకొని బాల్స్, చెస్ బోర్డ్స్ అవి అయితే ఇక్కడ పెట్టిరన్నమాట. నేనైతే ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేసిన. ఇంకోటి మూవీ కూడా ఉందన్నమాట. మూవీలు 2 మూవీస్ వేస్తాడు. ఈ ఒక మూవీకి అయితే ఎంత పెద్ద లైన్ ఉందో చూడండి. మూవీకి నిజంగా మంచిగా అనిపించింది ఈ 2 మూవీలు అయితే. మేము కూడా లోపలికి పోయి లైన్లతోని మేమైతే మూవీ చూడనీకి అయితే కూర్చున్నాం. ఎంతమంది వచ్చిరో చూడండి. రాకెట్ అయితే పోతుంది చూడు. అమావాస్య పున్నమి అంటే ఇట్లే ఏర్పడతాయేమో కదా. నాకైతే నిజంగా ఇది మూన్ చూసినప్పుడైతే రియల్గా అనిపించింది. ఓహో ఇట్లుంటుందా అని. ఇదైతే మూన్ మీద ఫస్ట్ అడుగు పెట్టిన వాళ్ళు అనమాట. ఇదైతే లోపలికి పోతున్నాము. ఇది మామూలుగా డక్కింగ్ చేసింది చూడు. ఇది కంప్లీట్గా అంటే నాకు నిజంగా తెలియదు, ఏవో కొన్ని మటుకే చెప్తున్నా. ఇదైతే మొన్న డక్కింగ్ సునీత విలియంది అయితే డక్కింగ్ చేసినప్పుడు అయితే క్లియర్గా చూసిన నేనైతే. ఇప్పుడు కళ్ళతో చూస్తున్నా కాబట్టి నిజంగా మొన్నటి ఎక్స్పీరియన్స్ ఈ ఎక్స్పీరియన్స్ అయితే మస్తు అనిపించింది. మా పిల్లల కన్నా ఎక్కువ నేనే ఎక్స్ప్లోర్ చేసిన. మళ్ళీ వీడియోలు కూడా ఎక్కువ క్యాప్చర్ చేసిన. ఇదైతే డక్కింగ్ అనుకుంటా. డక్కింగ్ చేసింది మాత్రం ఇట్లే చేస్తారేమో. మా బావనేమో మా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తుండు, ఏంటిది ఇదేంది అదేంది అన్నట్టు. నాకు నిజంగా సూపర్గా అనిపించింది. అందుకే చెప్పిన ప్రతి ఒక్కరు తప్పకుండా చూడాల్సిన ప్లేసు ఇదే అని.
ఇక బయటకొచ్చి ఏడ ప్లేసులు కనబడితే ఆడ ఇక ఫోటోలు దిగుడు వీడియోలు తీసుడే అవుతుంది నాకైతే. ఇక నేనే మొత్తం వీడియోలు నేనే తీసుకుంటున్నా కొన్ని. ఇక మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వాళ్ళు సపరేట్గా ఇంట్లో లోపల మాత్రం ఎవరిది వాళ్ళే చూస్తున్నాం అనమాట. ఇక వీళ్ళు స్పేస్లోకి పోయిన వాళ్ళు అనమాట. అందరి ఇక్కడ అట్లా పెట్టిండ్రు. ఇదే రాకెట్ లాంచ్ అనమాట. ఇప్పుడైతే ఇది రాకెట్ లాంచ్. ఇట్లా చిన్న పేపర్ రాకెట్ని మనం కలరింగ్ చేయాలన్నమాట. మా చిట్టి తల్లి మా వాడు చేస్తున్నారు. ఇప్పుడు నా వంతు కూడా నేను రాకెట్ లాంచ్ చేస్తే ఎంత దూరం పోయిందో మీరే చూడండి. నాకైతే ఫస్ట్ నవ్వు వచ్చింది. ఎందుకంటే ఎక్కువ ఫోర్స్తోని ఆమె ఇట్లా చేయమన్నది, లాంచ్ చేయమన్నది. నేను చిన్నగానే చేసిన. అందుకని నాకు ఇంకా సెకండ్ ఛాన్స్ వచ్చిందనమాట. ఆమె కొంచెం అంటే మనం ఇది రాకెట్ మనం కూడా లాంచ్ చేయొచ్చు అన్నమాట. వాళ్ళు ఎట్లా లాంచ్ చేస్తారు జస్ట్ ఇది చిన్నపిల్లలకు మనకు కూడా చేసుకోవచ్చు. చిన్నపిల్లలని స్పెషల్గా మెన్షన్ చేయాలి. అందుకనే నేను కూడా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లోర్ చేసిన. ఆ రాకెట్ను ఇంటికి తీసుకోవచ్చు అన్నది ఆమె. నేను కూడా తెచ్చుకున్నా. ఎందుకంటే మనం లాంచ్ చేసినాం కదా అని. సెకండ్ టైం కొంచెం ఫోర్స్తోనైతే అందులోకి పడ్డది అన్నమాట. నాది ఎంత దూరం పోయిన రాకెట్ ఇదే నేను ఇంటికి తెచ్చుకుంటున్నా. అందుకనే ఇప్పుడైతే మా చిట్టి తల్లికి రాకెట్ చేస్తుంది చూడండి. ఇట్లా చేయాలి. పెన్సిల్ వాళ్ళన్నీ ప్రతి ఒక్కటి ఆడిచ్చారు, కలర్స్ అవన్నీ. మా చిట్టి తల్లిది మా ఉంది టర్న్ వచ్చింది చూడండి. ఎట్లా చేసిర్రో మా చిట్టి తల్లి కూడా మంచిగానే చేసింది. ఏం లేదు, ఎక్కువ ఫోర్స్తోని మనం యూజ్ చేసి లాంచ్ చేయాలన్నమాట. మా చిట్టి తల్లికి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ప్రతి ఒక్కరికి. ఆమె డ్యూటీ అది కాబట్టి. మా చిట్టి తల్లి కూడా ఫోర్స్తోని మస్తు చేసింది, మస్తు పోయింది. ఇప్పుడు మావంటాను. మావాడైతే ఇంకా ఫోర్స్తో ఎక్కువ దూరం పోయింది. అందరికంటే ఎక్కువ పోయిందంటే మావంది అనమాట. ఇట్లా ఫోటో బూత్ లాగా ఇది నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అర్థమవుతలేదు కానీ అందుకే మేమైతే ఫోటోలు దిగినాము. ఎటు తిరిగి మూన్ దగ్గరికే వస్తున్నా, చందమామ దగ్గరికే వస్తున్నా. అంత మంచిగా ఉంది నిజంగా చెప్పాలంటే చందమామ. ఇదైతే లోపల అనమాట. ఈడ రోబో హెల్పర్స్ ఉన్నారన్నమాట, రోబోటిక్ హెల్పర్స్. ఇదైతే మట్టి ఎట్లుంటుంది అనేది. ఇదైతే వెహికల్ అన్నమాట. నడిచిన వెహికల్ లోపల నడిపిన చూడు. ఈ వెహికల్ పేరు కూడా మర్చిపోయినా, నిజం రోవరా ఏదో ఉంది. కంప్లీట్గా అంటే మర్చిపోయినా, నిజంగా మర్చిపోయినా. వీడియో తీసుడు కూడా మర్చిపోయినా. ఎన్ని ప్లేస్లు అనుకున్నారు? 1-2 మస్తు ప్లేస్లు ఉన్నాయి. అందుకని అవన్నీ గుర్తులేవు. అందుకే ముందే చెప్పినా కదా, ఏమైనా మిస్టేక్లు చెప్పుంటే మీరే నాకు మళ్ళీ కమెంట్లో పెట్టుండ్రి. ఈడనైతే పవర్ఫుల్ న్యూ రాకెట్స్ ఉన్నాయన్నమాట. ఒక్క రాకెట్ చేయడానికి ఎంత కష్టపడతారో, వీళ్ళ కష్టానికి అయితే ఎంత చెప్పినా తక్కువే అనుకోండి. ఎట్లా చేస్తారన్నది ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసారనమాట. ఈ రాకెట్ అయితే ఇదే అన్నమాట. ఇది ఒరిజినల్ రాకెట్. లోపల వీళ్ళు ఎట్లుంటారు అనేది మనకు కన్నులకు కట్టినట్టు చూపించారు ఇంట్లో వీళ్ళు. ఇప్పుడైతే ఇవన్నీ లోపలనే అనమాట. ఇప్పుడు బయటకు పోతున్నాము అనేది కూడా అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు పోయి వాళ్ళొకటి ట్రైన్ ఉంటుంది అనమాట, ట్రామ్ టూర్ అని. అదైతే ఖచ్చితంగా చూడాలి. అది లాస్ట్గా మళ్ళీ ఆ టూర్ లేదు, టైం అయిపోతుంది అంటే మేము దెబ్బ పోయి ఆ ట్రైన్లో కూర్చున్నాం అనమాట. ఇదే ఆ ట్రైనే మన తీసుకుపోతుంది. మాకైతే అంటే మేము లోపలనే అంత టైం వేస్ట్ చేసినామో అనిపించింది. మీరైతే తప్పకుండా మీరు వచ్చినప్పుడు మాత్రం ఈ టూర్కే ఫస్ట్ వెళ్ళుర్రి. ఎందుకంటే ఇదే అస్సలు చూసేలైన చూడాల్సిందిగా. వీళ్ళే మా ఫ్రెండ్స్, వాళ్ళు ముందు కూర్చున్నారు, మాకు సీట్ హ్యాపీర్ అనమాట. మాకు కూడా నిజంగా లోపల అంటే మేము కొత్తగానే కాబట్టి మాకు కూడా ఏది కంప్లీట్గా తెలియదు. ఇట్లా ట్రైన్ ఉంది. ఈ ట్రైన్ మనన్నే తీసుకుపోతుంది. దీనికి పెద్దగా పే చేయాల్సింది ఏం లేదు, మన టికెట్లనే ఉంటుంది అనమాట. మేమేమో పే చేయాలనుకున్నాం కానీ ఇదైతే ఫ్రీ టూరు. ఖచ్చితంగా ఇదే చూడాల్సింది, మర్చిపోకుండా మీరైతే చూడుండ్రి వచ్చినప్పుడు. ఈ టూర్ నుంచి అయితే మనం ఇట్లా వీడియోలు తీసుకుంటున్నాం అన్నమాట. మన వెనకాల చాలామంది ఉన్నారు, పెద్ద లైన్ ఉంది ఈ టూర్కి అయితే. మళ్ళీ ఇది లాస్ట్ కదా అన్నారని మేము కూడా మంచిగా అనిపించింది. అస్సలు నిజంగా ప్రతి ఒక్కరికి చెప్పాల్సింది ఏంటంటే ఈ టూర్ ఖచ్చితంగా ఫస్టే చూడాలని చెప్తాను నేనైతే.
లోపలికైతే వచ్చినాం దగ్గర దాకా. ఇదైతే స్పేస్ షటిల్. దీని తర్వాత ఇళ్ళకే పోవాల్సింది. ఎంత పెద్ద క్యూ ఉందో చూడండి. నేను చెప్పిన కదా ఈ టూర్కి అయితే పెద్ద క్యూ ఉందని. ఇక ఈమెనైతే మా ఫ్రెండ్, వీళ్ళ ఫ్యామిలీ మేము కలిసి ఈ ట్రిప్కి అయితే నాసా ట్రిప్కి వచ్చినాము. ఇక వీళ్ళకైతే ఇంకా చిట్టి తల్లి ఉంది, 1.5 years. ఇక ఈమె కొంచెం సిక్ అయింది, అయినా పేషెన్స్ తెచ్చుకొని మస్తు ఎక్స్ప్లోర్ చేస్తుంది. ఆల్రెడీ ఈమె ఎక్స్ప్లోర్ చేసుడు ఇట్లా నెంబర్ 1 ఉంది. ఇగో రియల్గా చూడాల్సింది ఇవే అన్నమాట. మనకు రాకెట్ పైన ఆకాశంలో మనకు కనబడ్డప్పుడు చిన్న కనబడుతుంది కదా. ఇగో ఇదైతే టెస్టింగ్ రాకెట్లు. ఒక్క రాకెట్ చేయడానికి 7 years పడుతుందంట. ఇగో ఇదైతే రాకెట్ ఇంజను. 7 years పడుతుందంటే వీళ్ళ కష్టం ఆషామాష కాదు అనిపిస్తుంది. ఇది నిజంగా అంటే నిజంగా ఎంత కష్టపడతారో అనిపించింది. ఇగో ఇదైతే రియల్గా చూస్తున్నాం కదా, నిజంగా అంటే ఇగో ఇదైతే 5 engine రాకెట్ అన్నమాట. ఇదైతే ఇది ఖచ్చితంగా చెప్తున్నా కదా, ఈ డ్యామ్ టూర్నే ఫస్ట్ చూడాల్సింది. మస్తు అంటే మస్తు అనిపించింది. ఇది 1966 ఏమో అరౌండ్. ఇదైతే అంటే స్పేస్లకు మూన్లకు పోయి వచ్చిందనమాట. ఇది 5 engine. ఇది మనకి ఎట్లా కనబడుతుంది, చిన్న కనబడుతుంది కదా ఆకాశంలో. ఇది చూడరు ఎంత పెద్దగా ఉందో. దీన్ని అయితే ఇక మళ్ళీ ఇది పోయి వచ్చింది అంటే ఇది చూస్తున్నామంటే ఇది నిజంగా అంటే మస్తు అనిపించింది. ఈ 3 stages ఉన్నాయి. రాకెట్ స్పేస్లోకి పోయినాక ఎట్లా సపరేట్ అవుతుంది అనేది వాళ్ళకు డీటెయిల్గా స్కూల్లోనే ఎక్స్ప్లెయిన్ చేసిరట మావానికి. మావాడు మాకు చెప్పిండు. మళ్ళీ చెప్పురా అంటే మావాడు ఆవు అంటున్నాడు. ఎందుకంటే ఫుల్ టైర్డ్ అయిపోయిండు. ఈడ రాసింది ఉంటేనే మనం దాన్ని చదువుకోనడమే తప్ప ఇంకేం లేదు. నా ఉద్దేశంలో మాత్రం ఈడ ఖచ్చితంగా గైడ్ ఉంటే బాగుండు, ఈయనన్నా అట్లీస్ట్ ఈయనన్నా పెడితే బాగుండు అనుకున్నా. ఇది పోయి వచ్చింది, మళ్ళీ దీన్ని ఎట్లా సపరేట్ చేసిరు అనేది కూడా మంచిగా పెట్టిరు అనమాట. మనకు అందరికీ ఎక్స్ప్లోర్ చేయడానికి ఈజీగా పెట్టిరు. నిజంగా అంటే నిజంగా పోయి వచ్చింది అని చూస్తున్నాము అంటేనే ఏం చెప్పాలో నాకు అస్సలు అర్థమవుతలేదు, అంత మంచిగా అనిపించింది. ఇక వీళ్ళే అనమాట. ఇక మా బావ కూడా ఇంకో ఆస్ట్రోనాట్ లాగా ఉన్నాడు చూడండి. ఇక జర్నీ టు మార్స్ అని వీళ్ళంతా మంచిగా అంటే అన్నీ రాసున్నాయి అనమాట. దీని దగ్గరికి అయితే నిజంగా చెప్తున్నా, నాకైతే రాబుది అయితే లేదు అనుకోండి, అంత మంచిగా ఉంది. ఇగో మళ్ళా వీడియో తీసుకుంటున్నా. ఇది స్టేజ్ 1, స్టేజ్ 2 అనేది మళ్ళీ తీస్తున్నా. ఇక బయటకైతే వచ్చినాము. బయటకెళ్ళి ఒక్క వ్యూ, మళ్ళీ ఇవి టెస్టింగ్ రాకెట్లో ఇంకో వ్యూ అనమాట. ఇప్పుడు మనం ట్రైన్కు లైన్ కట్టనీకి వచ్చినాం అనమాట. ఇగో ఈ స్పేస్ షటిల్ కాడికి పోనీకి మళ్ళీ ట్రైన్ ఎక్కినాము. ఈ ట్రైన్ నుంచి ఇగో ఈ వ్యూ చూడండి. రాకెట్ లాంచ్ అనేది ఇక్కడనే చేస్తారనమాట, ఈ ప్లేస్లో. అదే లాంచ్ చేసేది అనమాట. ఇదైతే స్పేస్ షటిల్ చాలా దూరంలో ఉంది, మెట్లు ఎక్కుంటూ పోవాలి. వీడికైతే ఎక్స్ప్లోర్ చేయాలంటే కొంచెం కడుపులో చల్లబడే రావాలి. ఎందుకంటే మేము సాయంత్రం తినకుండా వచ్చి ఇబ్బంది పడుడు అవుతుంది. కొంచెం పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసినాం కానీ ఇంకా మధ్యలో ఏం తినలేదు. మా వాడైతే ఫుల్ ఏడ్చిండు. ఇక ఏం చేస్తాం, చిన్నపిల్లలు కదా, నడుచుడు మళ్ళీ ఎక్స్ప్లోర్ చేసుడు అంటే చాలా టైం పడుతుంది. మీరైతే తినరండి, మేము ఇప్పుడు తినాలే కాబట్టి ఇక మేము ఫేస్ చేసింది మీరు ఫేస్ చేయొద్దు అని చెప్తున్నా. తినొస్తే అన్నీ మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తాము. నైట్ జర్నీ అయిందని కొంచెం మా వాడు ఇట్లా చేయలేదన్నమాట. ఇగో ఇదన్నమాట. ఇది మధ్యలో దాకా కొంచెం తీసుకెళ్ళి మళ్ళీ తర్వాత దానికి సపోర్ట్ చేస్తుంది. ఇదే స్పేస్ షటిల్. ఇగో ఈయన చేసిన ఈడ ఫస్ట్ ఫెయిల్ అయిండు, తర్వాత సక్సెస్ అయిండు. ఏదైనా ఫస్ట్ ఫెయిల్ అయినప్పుడు మనం ఫీల్ కావద్దు, ఈయనను చూసి నేర్చుకోవాల్సింది. నిజంగా ఎంత అసలు ఆయన పేరు నాకు అది అంటే గుర్తొస్తలేదు, ఆయన పేరుంది. ఇగో ఇవే అనమాట. ఇగో పిల్లలు ఆడుకుంటారు. ఇవి కొంచెం వాటికి అంటే సపోర్ట్ చేస్తుంది స్పేస్ షటిల్ లాగా. ఇగో ఇది ఒకటి అట్లుందనమాట. ఇక ఇదేమైనా ఇక సునీతా విలియం. ఇక్కడ నుంచి అయితే మేమైతే దగ్గరనే ఉంది ఒక బీచ్, అర్ధగంట దూరం. అంటే ఇది గ్యాల్వెస్టన్ బీచ్ అనమాట. ఈ బీచ్ని చూసుడైతే నేను ఫస్ట్ టైము. అందుకే ఇగో దబ్బని వద్దామంటే అది ఎక్స్ప్లోర్ చేసే వరకు ఎక్కువ టైం అయిందని సన్సెట్ టైంలో వస్తే బాగుంటుందంట. కానీ సన్సెట్ అయిపోయినాక వచ్చినాం, మూన్ వచ్చింది. ఇక బీచ్కి వచ్చినాం కదా, ఫుల్ చలి పెడుతుంది. అసలు మా బావ స్వెటర్ వేసుకుంటే కానీ మేమైతే ఉట్టిగానే వచ్చినాం కాబట్టి ఫుల్ చలి పెడుతుంది. చలి అయినా ఇక కొన్ని అయితే వీడియోలు కొన్ని క్లిప్పులు తీసుకున్నాం అనమాట. ఎందుకంటే ఇక మళ్ళీ రాక బీచ్కి వచ్చినాం కదా అని ఇక మీకు కూడా అందుకే ఇక కొన్ని వాటర్ మీ మీద వేస్తున్నా. ఈ అలల తాకిడైతే మస్తు అంటే మస్తు ఉంది. మీరు కూడా తప్పకుండా బీచ్ని అయితే ఏదన్నా బీచ్లు మీ దగ్గరలో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేసిండ్రి, మంచిగా అనిపించింది. మా చిట్టి తల్లి నేనైతే ఫుల్ గవ్వలేరినాము. నేను కొన్ని ఏరినా కానీ మా చిట్టి తల్లి ఫుల్ గవ్వలేరుకుంది. బీచ్లో పోయినప్పుడు గవ్వలు ఏరుకోవచ్చుకోవాలి. నాకైతే మంచిగా అనిపించింది. మా బావతో ఒక్క క్లిప్ మంచిగా
అన్నట్టు నా వీడియో నచ్చితే మాత్రం ఒక్క లైక్, ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తా.